ఇక చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో వలస కాల్పులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మంగళవారం మలక్పేట్లో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడైనటువంటి చందు నాయక్ను కొంతమంది దుండగులు తుపాకీతో కాల్చి చంపిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇదే విధంగా మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేత పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి అనిల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇక రాష్ట్రంలో ఈ విషయం గురించి చాలా చర్చానీయాంశాలుగా మారాయి. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో శాంతి భద్రతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినటువంటి ఎక్స్ వేదికగా కొన్ని ట్వీట్ చేశారు. అయితే రాష్ట్ర యంత్రాంగం మొత్తం వ్యక్తిగత ప్రతీకార రాజకీయాల కోసం రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి మాత్రమే పనిచేస్తే ఏం జరుగుతుందో చూస్తున్నామని కూడా కామెంట్ చేశారు. ఇదొక అవకాశంగా తీసుకున్నారు కేటీఆర్. ఇక చూసుకుంటే దాదాపు 2 సంవత్సరాల పాటు రాష్ట్రానికి ఫుల్ టైం హోంమంత్రి లేకుండా ఉంటే ఏం జరుగుతుంది? ఇక ముఖ్యమంత్రి ఆయన సోదరులు రాష్ట్రాన్ని తమ వ్యక్తిగత ఆధీనంలో ఉన్నట్టు నడిపిస్తే ఏం జరుగుతుంది? ఇక ఎటువంటి అనుభవం అవగాహన లేని అమాయకుడు సీఎం కుర్చీలో కూర్చుంటే ఏం జరుగుతుంది అంటూ ఆయన ఎద్దేవా చేశారు ఇప్పటి సీఎం మీద, ఇప్పటి ప్రభుత్వం మీద. ఇక తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే నెంబర్ 1 గా నిలిచిందని, కానీ ఇప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో గడిచిన 24 గంటల్లోనే 2 రాజకీయ నాయకులను కాల్చి చంపబడ్డారని ఆయన ఫైర్ అయ్యారు ట్విట్టర్ వేదికగా. ఇక క్షీణిస్తున్న శాంతి భద్రతలు, అభద్రతా భావం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక విపత్తుగా మారిందని అనడానికి ఇదొక స్పష్టమైన ఉదాహరణ అని కూడా కేటీఆర్ కామెంట్ చేశారు. అయితే ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ ని ఎత్తి పొడుద్దామా, ఎప్పుడెప్పుడు ఇక సీఎం రేవంత్ రెడ్డి గురించి చెడుగా ప్రచారం చేద్దామా అని కాసుకొని కూర్చునే కేటీఆర్ కి ఇదొక ఉదాహరణ దొరికింది. అసలు ఎందుకు ఈ కాల్పులు జరిగాయి? ఒకవైపు భూ వివాదం అంటున్నారు, మరొక వైపు రాజకీయ రగడ అంటున్నారు. ఏదేమైనా సరే ఒకటేసారి ముగ్గురు, అది కూడా ఈ బుల్లెట్స్ వల్ల చనిపోవడం అనేది నిజంగా చర్చనీయాంశంగా మారాయి. నిజంగానే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇటువంటివి చాలానే చోటు చేసుకుంటున్నాయని కొంతమంది కూడా అంటున్నారు. ఏదేమైనా సరే ఇక్కడ ముగ్గురు రాజకీయ నాయకులు ఒకటే రోజు ఇలా ఫైర్ కి గురై చనిపోవడం అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే. అయితే ఇప్పుడు కేటీఆర్ ట్వీట్ చేసినటువంటి కొన్ని విషయాలు అయితే ఉన్నాయి. నిజంగానే అవి ఆలోచించదగ్గ విషయాలని మరికొందరు వాదిస్తుంటే, మరికొందరేమో ఛాన్స్ దొరికింది కదా అని చెప్పి ఏవంటే అవి దుయ్యబడితే ఒప్పుకోమని మరికొందరు అంటున్నారు. మరి మీకేమనిపిస్తుంది? కేటీఆర్ ట్వీట్ చేసినటువంటి ట్విట్టర్స్ కరెక్టే అంటారా? లేదు అంటే రేవంత్ రెడ్డి పాలన సక్రమంగానే జరుగుతుందంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.